విశాఖపట్నంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీస్ లేకుండా తమను ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు. రేపు సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటనకు వస్తే తమ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతామన్నారు. లేదంటే ఆందోళనలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విశాఖ జీఎంసీ గాంధీ వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ప్రధానమైన డిమాండ్లు ఏంటి, ఎందుకు ఈ రోజు ఆందోళన చేస్తున్నారు? ముఖ్యంగా ఈ రోజు జీవీఎంసీలో కమిషనర్ గారు నోటి మాటతో అర్థవంతంగా దాదాపుగా 400 మంది పారిశుద్ధ కార్మికుల్ని నోటి మాటతో ఆపేయడం జరిగింది. ఇది చాలా చట్టవిరుద్ధం. ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ సర్వీసు 62 సంవత్సరాలు కొనసాగిస్తున్నారు. అదే రకంగా అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా 62 కొనసాగించాలి. గత ప్రభుత్వం అమలు చేసింది, కొనసాగించింది. కానీ ఈరోజు ఒక నోటి మాటతో అర్ధాంతరంగా నిన్న 1వ తేదీ నుంచి మొత్తం కార్మికులు ఆపడం అన్యాయం. ఏదైతే మీరు బేషరతుగా అందరు కార్మికులను 62 దాకా కొనసాగించాలి. అలాగే ముఖ్యంగా వాటర్ సప్లై కానీ, పారిశుద్ధ్యం కానీ, యూజీడీ వెటర్నరీ పార్కుల్లో చనిపోయిన పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని ఫిలప్ చేయాలి. అలాగే అనారోగ్యం పోస్టులు కూడా ఫిలప్ చేయాలి. లేని ఎడల మొత్తం కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి కమిషనర్ గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2025 సంవత్సరంలో మున్సిపల్ కార్మికులకి అందరికీ ఏదో న్యాయం జరుగుతుందేమో చెప్పి అనుకుంటే రాత్రి మీద ఈ 2025 కొత్త సంవత్సరంలో ఎటువంటి నోటీసు లేకుండా నోటి మాటతో మొత్తం కూడా 400 మంది కార్మికుల్ని విధులకు ఇంటికి పంపించడం కూడా జరిగింది. అయితే మేము అడుగుతున్నాం, రేపు ఇక్కడికి మున్సిపల్ శాఖ ఏదైతే మన సీఎం గారు ఉన్నారో, మన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు విశాఖపట్నం వస్తూ ఉన్నారంటే విశాఖపట్నం నగరాన్ని అంతా కూడా శుభ్రం చేసిన పారిశుద్ధ్య కార్మికులే. మొన్న కరోనా టైంలో కూడా పనిచేసినంత కూడా పారిశుద్ధ్య కార్మికులే. మొన్న విజయవాడ మొత్తం కూడా మునిగిపోతే విజయవాడలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షించేది మున్సిపల్ కార్మికులు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏదైతే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు కూడా స్పందించి ఏదైతే ఇప్పటి వరకు 62 సంవత్సరాల పాటు కొనసాగిస్తున్నారో అలాగే 62 సంవత్సరాల పాటు కొనసాగించాలని, లేదు వాళ్ళు 60 సంవత్సరాలకు ఆపేయాలంటే వాళ్ళు ఆపేస్తే ముందు వాళ్ళ బిడ్డల పనిలో తీసుకోండి, వాళ్ళ బిడ్డల పనిలో తీసుకున్న తర్వాత వాళ్ళు ఆపండి చెప్పని, అలాగే ఏది కూడా చేయకపోతే ప్రతి కార్మికుడి కుటుంబానికి కూడా 20 లక్షల రూపాయలు మీరు ఇచ్చి అప్పుడు ఇంటికి పంపించండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం విశాఖపట్నంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా మరో సమ్మెకి సిద్ధం అవుతారు. అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విశాఖలో మున్సిపల్ కార్మికులు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే ఒక్కసారిగా మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించడంపై కరెక్ట్ కాదని వీళ్ళు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రేపు సీఎం చంద్రబాబు వస్తున్నాడు, దీని మీద ఆలోచించాలని. నగరం ఎంత శుభ్రంగా ఉందంటే మున్సిపల్ కార్మికుల కారణం, అలాంటిది వీళ్ళని తొలగించడం కరెక్ట్ కాదని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నాయుడు